పరమతండ్రి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆయన ఉదయముని వేకుజాముని ఆయన సన్నిధిలో వాక్యాన్ని వింటూ సంతోషిస్తూ ఆ దినమంతా కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన సన్నిధిలో మేలుల చేత నింపబడుతున్నారు అనుకుంటున్నాము. అటు విధంగా పరమతండ్రి మిమ్మల్ని బలపరచునుగాక. ఈ దినము కూడా అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగంగా పరమతండ్రి ఈ దినం మనకి ఇచ్చిన వాగ్దానము 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనములో, మీ ప్రయాసము ఎలోహినందు వ్యర్థము కాదు. ప్రియులారా, అవును, మనం యెహోవానందు పడిన ప్రయాసం ఏది కూడా వ్యర్థము కానీయుడు పరమతండ్రి. కాబట్టి ఆయన నీతిరాజ స్థాపన కొరకు, ఆయన మహిమ కొరకు, ఆయన ఘనత కొరకు, ఆయన మందిర క్షేమాభివృద్ధి కొరకు, అవును, మన యొక్క కష్టాన్ని, మన శ్రమను, మన పడుతున్న సమస్తాన్ని కూడా ఆయన చూస్తాడు సుమా. తగిన సత్వలము, తగిన ఆశీర్వాదము, తగిన దీవెన ఆ పరమతండ్రి మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి అందుకే ఆయన యొక్క ఆత్మ సంబంధన మందిరం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, ఆయన ఆత్మ రక్షణ కొరకు, ఆయన నామ ఘనత కొరకు, ఆయన స్వార్థ కొరకు మనము ఈ లోకములో ప్రయాసపడిన ప్రతి ప్రయాసము కూడా ఆయన చూస్తాడు. అదే మాదిరిగా మందిరంలో పరిచర్యలో భాగంగా మనం ఏ పరిచర్య చేసినా ఆ పరిచర్యలో మనం నమ్మకముగా ఆయన దృష్టిలో నిందారహితులముగా ఆయన నాకు బహుమానం ఇస్తున్నాడని, ఆయన నుంచి నేను ఆశ్రదింపబడతానని మన మందిరంలో ఏ పడిన ప్రయాసము కూడా ఆయన వ్యర్థము కానీయడు సుమా. అంటే ప్రియులారా, ఈ అనుదిన కృపలో లేఖనాలను మనం వింటున్నాం కదా. దీని వెనకాల యవనస్తుల ప్రయాసం ఎంతో ఉంది. పరమతండ్రి వారి ప్రయాసానికి కూడా గుర్తెరుగుతున్నాడు. వారి ప్రయాసం వ్యర్థము కానీయాడు. ఇక రికార్డ్ చేయబడుతున్న ఈ వాక్యముల ద్వారా అనేక మంది కూడా ఆయన సన్నిధిలో మేలు పొందుకుంటున్నారు. దానికి కారణము ఎంతోమంది బిడ్డల్లో ప్రయాసం ఉంది. ఆ ప్రయాసాన్ని మీరు చూస్తున్నారు. కాబట్టి ఆ యొక్క ప్రయాసం పరమతండ్రి కూడా చూస్తాడు, తన ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, మీరు కూడా ఆయన నామ ఘనత కొరకు, ఆయన నామ మహిమ కొరకు మీరు కూడా ప్రయాసపడండి. కాబట్టి ఆ ప్రయాసపడుట్లో ఆ ఆసక్తిని తుదమట్టుకు కొనసాగించండి. కాబట్టి మనకు ప్రారంభంలో, విశ్వాస ప్రారంభంలో ఉన్న ఆ ఆసక్తి చివరికి వచ్చే వరకు చల్లారుతుంది సుమా. కాబట్టి ఆ విధంగా చల్లార్చుకోకుండా పరమతండ్రి సన్నిధిలో ఆసక్తిని కొనసాగించుకుంటూ తుదమట్టుకు మనం ప్రయాసపడితే, మన యొక్క ఆసక్తిని కొనసాగించుకుంటూ మనం ప్రయాసపడితే తగిన ఆశీర్వాదము, దీవెన ఆ పరమతండ్రి మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి అట్టి విధంగా పరమతండ్రిలో ప్రయాసపడదాం, ఆయన నుంచి బహుమానం పొందుకుందాం. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొద్ది దాంట్లో నమ్మకంగా ఉన్నావు, బహుగా ప్రయాసపడ్డావు అని ఆయన నుంచి మనము జీవ కిరీటమును, మహిమా కిరీటమును, ప్రశస్తలను మనము ఆయన నుంచి ఆ ప్రశంసలు మనం పొందుకుందాం. అట్టి విధంగా పరమతండ్రి మనల్ని నిలబెట్టుకొనును గాక. ఆమేన్. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి ఆశ్రమస్యానికి స్తోత్రములు. ఇంతవరకు తండ్రి యెహోవానందు మీరు పడిన ప్రయాసం వ్యర్థము కాదని వాగ్దానం చేసిన తండ్రి, ఆ వాగ్దానం ప్రకారముగా మేము మీ నామ ఘనత కొరకు, మహిమ కొరకు ఏదైతే ప్రయాసపడుతున్నామో ఆ ప్రయాసాన్ని జ్ఞాపకం చేసుకుని తగిన ఆశీర్వాదాలతో దీవులతో నింపమని ప్రార్థిస్తూ యెహోవాస్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడు, విమోచకుడు, సర్వాధికారిని యెహోవాస్య కృప నిరంతరం తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.